అది ఇక కల్టిక. అంటే ఇప్పుడు లోకేష్ వెళ్తే మొన్న యోగాళానికి ఎట్లయితే జనం వచ్చారు, కాకపోతే ఇతనితో కంపేర్ చేస్తే కరెక్ట్ కాదు. 2 ఏళ్ల పరిపాలన చూసిన తర్వాత కూడా ఈ స్థాయి జనం రావడం ఒక రకంగా ప్రభుత్వానికి ఇది ఒక డేంజర్ బెల్ల. అట్లేమనుకోవడానికి లేదని సిద్ధం సభలకు వచ్చిన జనంతో మరి ఏమైనా గెలిచారా? ఇప్పుడు ఢిల్లీలో జరిగిపోయింది కాబట్టి ఏమైనా గెలిచేస్తారా? లేకపోతే రైతు ఉద్యమం ఏడాది పాటు జరిగిందని ఏమైనా గెలిచేస్తారా? అదొక మూమెంట్ అంతే. సిద్ధం వాస్తవంగా చెప్పాలంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ సభల కంటే కూడా వైసీపీ సభలకి ఎక్కువ వచ్చారు జనం. వాడు కడుపు మండేది అదే కదా. ఇంకో విషయం కూడా, జగన్మోహన్ రెడ్డి గారు దేనికి వెళ్ళినా దాన్ని ఒక రాబోయే ఎలక్షన్ స్టంట్ గానే, ఒక ప్రచారంగానే ఆయన మాట తీరు గానీ ఆయన ఎంత కొనసాగుతున్నాయా? అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క యాటిట్యూడ్ ఉంటదండి. ఇప్పుడు చంద్రబాబు మాట్లాడారంటే జగన్ ని తిడతమే, పవన్ కళ్యాణ్ మాట్లాడారంటే జగన్ ని విలన్ గా చూపించే ప్రయత్నమే ఉంటది. ఇతని ప్రయత్నం ఎట్లా ఉంటది, కంపేర్ చేసి చూపెట్టే ప్రయత్నం ఉంటది. ఇతను తెలుగుదేశాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకుంటాడు. ఇతను పవన్ ని తగ్గుకు తిడతాడు ఎక్కువగా, తెలుగుదేశాన్ని. ఇది ఎవరి ఫిలాసఫీ వాళ్ళది అంతే. ఇప్పుడు మోడీ ఉన్నాడంటే కాంగ్రెస్ ని తిడతాడు ఆయన, ప్రాంతీయ పార్టీలను లైట్ గా టచ్ చేసి వదిలిపెడతాడు అంతే. ఏ మమతా బెనర్జీ లాంటి వాళ్ళను స్ట్రాంగ్ అంటాడు తప్పించి మిగతాది ప్రాంతీయ కాంగ్రెస్ మీదనే విమర్శ ఉంటుంది మోడీది. ఒక్కొక్కళ్ళ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అటుకో రకంగా ఉంటుంది. కానీ కొన్ని విషయాలను గాలికి వదిలేశారా అనేది కూడా ఒకటి. ఈ హయాంలో ఏ స్థాయిలో సంక్షేమ పథకాలు ఇచ్చారో ఇప్పుడు వాటి గురించి పెద్దగా ఏం మాట్లాడట్లేదు. ఇప్పుడు క్షేత్ర స్థాయిలో భూముల రీసర్వే గురించి అది కంప్లీట్ గా